అందరికీ నమస్తే అండి. ఎన్నికలకు ముందు అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబు గారు, ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పిన మాట, చాలాసార్లు చెప్పిన మాట సంపద సృష్టి అని. సంపద సృష్టించి పంచుతాను అని. అప్పులు తగ్గిస్తాము. ఈ జగన్ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేస్తుంది, వాళ్ళకి ఆర్థిక క్రమశిక్షణ లేదు. కానీ నేను అధికారంలోకి వచ్చాక నాకున్న ఐడియాలజీతో, నాకున్న అనుభవంతో సంపద సృష్టించి పంచుతాను అని. సరే, అధికారంలోకి వచ్చారు. 6 నెలలు అయింది, సంపద సృష్టి లేదు. సంవత్సరం అయింది, సంపద సృష్టి లేదు. సంవత్సరంన్నర అయింది, సంపద సృష్టి లేదు. ఇప్పటికీ కూడా మనం క్వశ్చన్ చేయకపోతే, ఈ 5 ఏళ్ళు ఇలా గడిచిపోతే, అంటే టీడీపీ వాళ్ళు సోకాల్డ్ కొంతమంది నాకు కింద కామెంట్ చేస్తారు, సంవత్సరంన్నరే కదా అయింది, ఇంకా చూడాలి కదా, అప్పుడైనా పిల్లాడు పుట్టిన వెంటనే నడిచేస్తాడా, నువ్వు ఛానల్ పెట్టిన వెంటనే నీకేమైనా వ్యూస్ వచ్చాయి అన్నట్టు చాలామంది అంటారు. కాబట్టి ముందే చెప్తున్నా, సంవత్సరంన్నర అయింది. ఇప్పటికీ మనం గుర్తు చేయకపోతే, క్వశ్చన్ చేయకపోతే ఇలాగే ఉంటుందన్నమాట, ఇంకా వెళ్ళిపోద్ది. ఎందుకంటే అప్పులు అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాం మనం. ఈ ప్రభుత్వం ఈ ఏడాదిన్నరలో 2 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారండి. చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాం మనం. దురదృష్టవశాత్తు అప్పులకు సంబంధించి మనకు ఎక్కడా పక్కా లెక్కలు ఉండవు. మీరు కాగ్ రిపోర్ట్ చూసినా, లేదా సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసే రిపోర్ట్ చూసినా, లేదా స్టేట్ గవర్నమెంట్లు ఇచ్చే రిపోర్ట్లు చూసినా, ఏ రిపోర్ట్ చూసినా మీకు ఏ పబ్లిక్ డొమైన్స్లో కూడా అప్పుల మీద ఆధారాలు దొరకవు. ఏం దొరుకుతాయి అంటే మీకు ఓన్లీ పబ్లిక్ డెట్స్, అంటే అఫీషియల్గా ముందు ద్వారం నుంచి అధికారికంగా తీసుకునే అప్పులే దొరుకుతాయి తప్ప, అంటే ప్రతి మంగళవారం ఆర్బీఐ దగ్గర సెక్యూరిటీ బాండ్లు వేలం వేసి ఈ వారం 3,000 కోట్లు తెచ్చుకున్నారు, ఆ వారం 1,000 కోట్లు తెచ్చుకున్నారు, ఆ వారం 1,500 కోట్లు తెచ్చుకున్నారు అన్నారే, అవి దొరుకుతాయి తప్ప కార్పొరేషన్ల అప్పులు లేదా రకరకాల తాకట్టు పెట్టి తెచ్చుకునే అప్పులు మీకు లెక్కలు దొరకవు, ఏ పబ్లిక్ డొమైన్లో దొరకవు. అందుకే మనం ఆధారాలు చెప్పలేం. కానీ మరి ఎలా చెప్పగలం అంటే, ఉదాహరణకి రకరకాల సందర్భాల్లో ప్రభుత్వాలే చెప్తుంటాయి. ఉదాహరణకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు వైసీపీ దిగిపోయే నాటికి ఉన్న అప్పు 9,74,556 కోట్లు అని అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్ గారు, సీఎం చంద్రబాబు గారు చెప్పారు. ఎప్పుడు 2024 ఎప్పుడు ఆగస్టు అండ్ సెప్టెంబర్ మధ్యలో. ఏ విధంగా అంటే గవర్నమెంట్ పబ్లిక్ డెట్స్ ఏమో 4,38,278 కోట్లు, పబ్లిక్ అకౌంట్ లైబిలిటీస్ ఏమో 80,914 కోట్లు, కార్పొరేషన్ అప్పులేమో 2,48,677 కోట్లు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా 36,000 కోట్లు, పవర్ సెక్టార్ అప్పులేమో 34,267 కోట్లు, అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండర్స్ అన్ని స్కీమ్స్ కలిపి 1,13,244 కోట్లు, అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు ఎంప్లాయీస్ 21,980 కోట్లు, నాన్ కాంట్రిబ్యూషన్ టు సింకింగ్ ఫండ్ 1,191 కోట్లు, మొత్తం కలుపుకొని 9,74,556 కోట్లు అప్పు అని అప్పట్లో ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో అసెంబ్లీలోనే చెప్పారండి. అది చంద్రబాబు గారు చెప్పారు, మీరు కూడా వినొచ్చు. సరే, ఇది పక్కన పెడితే మరి ఆ తర్వాత ఇప్పుడు ఎంత ఉంది అప్పు? అప్పుడు వాళ్ళు వైసీపీ వాళ్ళు చేసిన అప్పునేమో ఈనాడు, ఆంధ్రజ్యోతి హైలైట్ చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పు గురించి అసలు ఈనాడు, ఆంధ్రజ్యోతిలో వార్తలే రావట్లేదు. సాక్షిలో వస్తున్నాయి, సాక్షిలో అతిశయోక్తులు వస్తున్నాయి. సో అప్పులు సాక్షిలో అతిశయోక్తులు మీన్స్ అమరావతి నిర్మాణం కోసం టిట్కో నుంచి ఒక 5,000 కోట్లు తీసుకున్నారనుకోండి, హడ్కో నుంచి ఒక 11,000 కోట్లు తీసుకున్నారనుకోండి, ఇంకెక్కడి నుంచి ఒక 1,500 కోట్లు తీసుకున్నారనుకోండి, వాళ్ళతో ఒప్పందం జరిగితే చాలు అప్పు చేసేసినట్టు రాసేస్తున్నారు. అంటే వాళ్ళని జస్ట్ వీళ్ళు అడిగారు, వాళ్ళు వచ్చి పరిశీలించారు, వాళ్ళు 5 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత, 2 ఏళ్ల తర్వాత ఇస్తారు అనుకుందాం, అది కూడా వీళ్ళు అప్పు తీసేసుకున్నట్టు రాస్తున్నారు సాక్షిలో ఎక్స్ట్రాలు. అందుకే సాక్షి వాళ్ళ లెక్కలో 2,66,000 కోట్లు అప్పు వచ్చింది ఈ 18 నెలల్లో. కానీ వాస్తవానికి 2 లక్షల కోట్లు సుమారుగా, అటు ఇటుగా ఒక 5,000 కోట్లు అటు ఇటుగా. నువ్వెలా చెప్పగలవు? నీ దగ్గర ఏం ఆధారం ఉంది? జస్ట్ సింపుల్, ఆర్బీఐ అఫీషియల్ వెబ్సైట్లో మీకు వారం ప్రతి మంగళవారం ఈ సెక్యూరిటీ బాండ్స్ వేలం వేసి తీసుకుంటారు కదా, ఆ రకంగా వీళ్ళు చేసిన అప్పే యావరేజ్గా ప్రతి నెల 6,000 కోట్లు ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యావరేజ్గా ప్రతి నెల 6,000 కోట్లు ఉంది. సో మీరు అది లెక్కేసుకుంటే 1,08,000 కోట్ల వరకు ఆ అఫీషియల్ లెక్క అది తేలుతుంది. కొన్ని సందర్భాల్లో ఇదిగో ఈ 2 నెలల్లో ఇంకా ఎక్కువైంది. సో సుమారుగా 1,10,000 కోట్లు ఆర్బీఐ సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా చేసింది. అది కాకుండా వీళ్ళు కూడా మద్యం తాకట్టు పెట్టి,
మినరల్స్, గ్రానైట్, గనులు తాకట్టు పెట్టి రకరకాల సివిల్ సప్లైస్ కార్పొరేషన్ రకరకాల అప్పులు రూపంలో మరొక 70-80 వేల కోట్ల వరకు చేశారు. అంటే అప్పులు అనేవి ఒక్క మార్గమే అయితే మనకు లెక్కలు తెలిసేవి, కానీ ఇది అనేక మార్గాలు. సో నేను ఇక్కడ చెప్తుంది ఏంటంటే, చంద్రబాబు గారేమో సంపద సృష్టిస్తామన్నారు. సంపద సృష్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేను ఇక్కడ ప్రయత్నించట్లేదని చెప్పట్లా. పెట్టుబడులు రావడానికి, పారిశ్రామికీకరణ కోసం, ఉద్యోగాలు ఇవ్వడానికి అన్నిటికీ మార్గం ఒకటే, అన్నిటికీ సొల్యూషన్ ఒకటే. పెట్టుబడులు రావాలి, పరిశ్రమలు రావాలి, అప్పుడు ఆటోమేటిక్గా ఇన్కమ్ జనరేట్ అవుద్ది, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుద్ది, ఇన్కమ్ జనరేట్ అవుద్ది, సంపద సృష్టి జరుగుద్ది. అదంతా జరగడానికి టైం పడుతుంది. సో ఇక్కడ ఏంటంటే మాటలు ఎక్కువ చెప్పడం వల్ల మేము పేదరికం నిర్మూలించేస్తాం, అసలు పేదరికం లేని ఆంధ్రప్రదేశ్గా తయారు చేస్తాం, సంపద సృష్టించేస్తాం, ఈ మాటలన్నీ ఎక్కువైపోయాయి. చేతలు వచ్చేసరికి సంవత్సరంన్నర రిజల్ట్ కనిపించకపోయేసరికి వాళ్ళు చేస్తున్న తరహాలోనే వీళ్ళు కూడా అప్పులు చేస్తున్నారు అనే వ్యాలిడ్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఎలాగైతే అడ్డగోలుగా ఇబ్బడిముబ్బడిగా ఇష్టానుసారం అడ్డగోలుగా అక్రమ మార్గాల్లో వక్ర మార్గాల్లో అప్పు చేశారో వీళ్ళు కూడా అదే ఫాలో అవుతున్నారు. వాళ్ళు భవిష్యత్తులో రాబోయే మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పు చేశారు, వీళ్ళు భవిష్యత్తులో రాబోయే మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పు చేస్తున్నారు. వాళ్ళు ఈ మైనింగ్ దాని నుంచి అప్పు చేశారు, వీళ్ళు చేస్తున్నారు. వాళ్ళు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా అప్పు చేశారు, వీళ్ళు చేస్తున్నారు. సో ఇద్దరికి తేడా ఉండట్లేదు. కాబట్టి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళేమో శ్రీలంక అయిపోద్ది అంటున్నారు, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు శ్రీలంక అయిపోద్ది అంటున్నారు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతిలో తెగ రాశారు, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు సాక్షిలో తెగ రాసేస్తున్నారు. కానీ ఇద్దరు ఒకటే, రాష్ట్రాన్ని ముంచేస్తున్నారు అనమాట. సంపద సృష్టి లేదు, ఏమీ లేదు. సంవత్సరంన్నర అయింది, ఉంటుంది, మేబీ భవిష్యత్తులో ఉండొచ్చు. చంద్రబాబు గారు కాస్త కాన్సన్ట్రేట్ చేసి ప్రశాంతంగా ఉంటే ఇంకో సంవత్సరంలో నేను అనుకోవడం నెక్స్ట్ ఇయర్ 2027 ఆరంభం నాటికి మన రాష్ట్రంలో కాస్త పెట్టుబడులు మొలకెత్తితే, ఆ ఉద్యోగాలు వచ్చి 4 చోట్ల మంచి పరిశ్రమలు వస్తే మేబీ సంపద సృష్టి జరుగుద్దేమో, అదొక్కటే ఆశ. థ్యాంక్ యూ. సో కంటెంట్ అయిపోయిందండి. కంటెంట్కి సంబంధం లేకుండా ఒక చిన్న ప్రమోషను. చివరి వరకు చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. కంటెంట్ అయిపోయింది కాబట్టి వెళ్ళిపోవచ్చు, లేదు ప్రమోషన్ చూస్తామంటే ఒక్క నిమిషం. మనకు లడ్డూపల్లెం.com అని వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే, మనం ఎందుకు ప్రమోట్ చేస్తున్నామంటే వీళ్ళు ఇస్తున్న ఫుడ్ మంచిది అండ్ యూనిక్ ఫుడ్ అనమాట. హెల్దీ అండ్ టేస్టీ ప్లస్ తక్కువ రేటు. రాగి, సజ్జ, జొన్న, కొర్ర వంటి మిల్లెట్స్తోనూ లడ్డూలు చేస్తారు, హాట్ స్నాక్స్ చేస్తారు. అండ్ సీడ్స్ అంటే పొద్దుతిరుగుడు గింజలు, అవిసె గింజలు, ఇంకా వీట్ స్ప్రౌట్స్, రకరకాల గింజలు ఉంటాయి, మఖానా, ఇవన్నీ వీటితో కూడా వీళ్ళు లడ్డూలు చేస్తారు. అండ్ ప్రోటీన్ పౌడర్స్ చేస్తారు. అలాగే నట్స్, డ్రై ఫ్రూట్స్ అండ్ వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి. కస్టమైజ్డ్ స్వీట్లు ఉంటాయి. మీకు సంక్రాంతి వస్తుంది, మీకు ఎక్కడైనా మంచి అరిసెలు కావాలనుకోండి, లేదా పూతరేకులు కావాలనుకోండి, లేదా గోదావరి జిల్లాల స్పెషల్స్ కావాలనుకోండి, వీళ్ళు కస్టమైజ్డ్గా తయారు చేపిస్తారు. ఎందుకంటే వీళ్ళు మెయింటైన్ చేసేదంతా గోదావరి జిల్లాల్లోనే, అక్కడ చేసేదంతా ఆ మహిళలే. కాబట్టి మీకు ఏ రకమైన ప్రోడక్ట్ కావాలన్నా సరే ఫ్రీ షిప్పింగ్, 2 తెలుగు రాష్ట్రాలకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. అండ్ 10 to 20% వరకు ఆఫర్స్ కూడా ఉన్నాయి, డిపెండ్స్ ఆన్ యువర్ పర్చేస్. వీళ్ళు UK, US, లండన్ ఎక్కడికైనా షిప్పింగ్ కూడా ఉంటుంది. సో షిప్పింగ్ ఛార్జెస్ డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో మీకు కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి. 9997839994 నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి. ముఖ్యంగా USAలో ఉన్నవాళ్ళు మన సబ్స్క్రైబర్ చాలామంది, అండ్ UKలో ఉన్నవాళ్ళు, దుబాయ్, కువైట్లో ఉన్నవాళ్ళు, బెంగళూరులో ఉన్నవాళ్ళు, తెలుగు వంటకాలు, గోదావరి వంటకాలు కావాల్సిన వాళ్ళు వాళ్ళకి కాంటాక్ట్ చేసి మీకు ఏం కావాలో తీసుకోవచ్చు. అలాగే వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ కూడా వాళ్ళ స్పెషల్ అనమాట. థ్యాంక్ యూ.